క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఎన్నో పేర్లు కూడా ఉన్నాయంటారు. ఈ ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి నియమాల్ని పాటించాలి? విష్ణవే నమః. క్షీరాబ్ది ద్వాదశి, అమృత ద్వాదశి, మథన ద్వాదశి, చిలుకు ద్వాదశి, మహాద్వాదశి, ఇలా వివిధ నామాలతో తులసి ద్వాదశి అనే పేరిట కూడా సుప్రసిద్ధం. చిలుకు ద్వాదశి వ్రతం వ్రతరత్నాకరం అనే గ్రంథంలో మనం గమనించవచ్చు. భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, ఇలా 4 పురాణాలలో కూడా ఈ వ్రతానికి సంబంధించిన రూపురేఖలు మనం గమనిస్తూ ఉంటాం. భవిష్యోత్తర పురాణంలో చాలా విశేషంగా, అలాగే స్కాంద పురాణంలో కూడా ఈ వ్రతాన్ని స్మరించవచ్చు. మథన ద్వాదశి అనే పేరిట ఈ వ్రతం సుప్రసిద్ధం. దేవదానవులు సముద్రాన్ని మథించే నిమిత్తమై ఏర్పాట్లు చేసుకునే క్రమంలో వారికి సంబంధించిన పుణ్యబలం క్షీణించేటటువంటి తరుణం ఆసన్నమైంది. దేవతలకు కూడా కొంత పుణ్యఫలం ఉంటుంది. అది నశించిన కారణం చేతనే వారికి అమృతం కావలసి వచ్చింది. అదేవిధంగా ఆశ వ్యామోహ పీడితులైన రాక్షసులు సైతం తమకు పుణ్యఫలం కావాలి, తాము కశ్యప ప్రజాపతి సంతానమే అనే అహంతో ఉన్న కారణం చేత వారి వద్ద ఉన్న ఏ కొద్దిపాటి పుణ్యఫలమైనా అది కూడా నశించింది. కార్తీక మాసంలో దేవదానవులు ఉభయులు స్వామిని దామోదరుడిగా స్మరించి స్తోత్రం చేశారు. ప్రత్యేకంగా తులసి అలాగే ఉసరిక ఈ 2 మొక్కలను ఒకచోట చేర్చి ఆ 2 మొక్కల సమీపంలో శ్రీమన్నారాయణమూర్తిని సాలగ్రామ రూపంలో అర్చించి స్వామి యొక్క ప్రతిమను కృష్ణ పరమాత్ముడిగా సంకల్పం చేస్తూ తులసి కళ్యాణం నిర్వహించడం ఈ వ్రతంలో ఒక చరమాంకంగా నేటికి మనం ఆచరణలో అనుసరిస్తున్నాం. మథన ద్వాదశి అనే పేరిట, క్షీరాబ్ది ద్వాదశి అనే పేరిట ఈ వ్రతం సుప్రసిద్ధం. ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి విధి విధానాలు ప్రత్యేకంగా వ్రతరత్నాకరంలో చెప్పబడి ఉన్నాయి. తులసి కళ్యాణం అనేది మనం చేసేటటువంటి లౌకికమైన ఆచార ప్రక్రియ కాగా, వ్రతంలో ఉన్న విధానాన్ని ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఇందులో తులసిని అర్చించడం, అలాగే శ్రీమన్నారాయణమూర్తిని అర్చించడంతో పాటుగా ఒక ఆచారాన్ని కూడా మనం పాటించాలి. వ్రత కథను చదివేటటువంటి సమయంలో శుభ్రంగా ఒక రోలు కడిగినది సేకరించి, ఎక్కడైతే తులసి పూజ మనం చేస్తున్నామో ఆ తులసి పూజ చేసేటటువంటి చోట సమీపంలో ఈ రోలును రోకలిని తీసుకువచ్చి రోకలికి 5 వరసల పసుపు దారమును తోరంబలి అలంకరించి పక్కన పెట్టి, రోకలికి ప్రత్యామ్నాయంగా చెరుకు గడ ఒక దానిని సేకరించి పసుపు కుంకుమల చేత ఆ చెరుకు గడను అలంకరించి చిన్నారి బాలబాలికలకు ఆ చెరుకు గడ చేతికి అందించి ఆ రోలులో ఈ వ్రతం మథన ద్వాదశి వ్రతం, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, చిలుకు ద్వాదశి వ్రతం అంటూ వివరిస్తూ ఆ రోలులో కాసిన్ని నానబోసిన బియ్యము అలాగే పాలు అందులో పోసి చెరుకు గడల చేత ఈ చిన్నారి బాలబాలికలతో ఆ బియ్యమును దంచమని ప్రోత్సహించాలి. అలా దంచేటటువంటి సమయంలో చిట్లిన ఆ పాలు బియ్యం మిశ్రమం నీటి బిందువులు వారి దుస్తుల పైన పడతాయి. ఇంటిల్లిపాది పైన కూడా విరజిమ్మబడే విధంగా వారు ఉత్సాహంతో ఆ రోలులో ఉండే ఈ పదార్థం మిశ్రమాన్ని దంచుతూ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చెయ్యాలి. వస్త్రాలపైన పడేటటువంటి ఈ నీటి బిందువులు ఏ సంఖ్యలో పడతాయో అన్ని వేల సంవత్సరాల కాలం పాటు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వైకుంఠ ప్రాప్తి అని కార్తీక పురాణం వివరిస్తుంది. మథన ద్వాదశి, చిలుకు ద్వాదశి ఈ వ్రతం నాడు ఇంటింటా తులసి అనే సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఇంట ఒక తులసి మొక్క పెరిగే విధంగా ఉండే విధంగా జాగ్రత్తలు మనం స్వీకరించాలి. అందరికీ తులసి మొక్కలను వితరణ చెయ్యాలి. ఉసరిక ఈ సందర్భంగా స్మరించుకోవలసిన 2వ మొక్క. ఇది వృక్షం. పురాణ కథనాలలో దేవదానవులు
అమృతోత్పాదన కోసం చేస్తున్న సమయంలో ఆ అమృతపు బిందువులు కొన్ని చిలికి చిట్లి నేలపైన పడి మందారము, ఉసరిక, తులసి అనే 3 మొక్కలుగా లభించినట్లుగా మనకు పురాణాలు వివరిస్తాయి. ఈ పురాణ కథనాలను గుర్తించిన సనాతన సంప్రదాయం మొక్కల పెంపకం పట్ల మనలో అభిరుచి పెంచడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా సూచించే నిమిత్తమై ఈ కాలంలో ఉసిరికను తప్పక పూజించాలి. భూమండలానికి ఉసిరిక ప్రతీక. భూమండలం పైన ఏ విధంగా గీతలు ఉంటాయో ఈ ఉసిరికలో కూడా అదే విధంగా గీతలు మనం గమనించవచ్చు. ఈ ఉసిరిక ఫలానికి శీతఫలి, వీర్యఫలి అనేటటువంటి నామాలను శాస్త్రం గుర్తించింది. 5 రుచులు ఉసిరికలో ఉంటాయి. ఉసిరిక కొరికి నీరు త్రాగితే తీపి, ఉసిరికని అలా కచ్చపచ్చగా మనం నమిలినట్లయితే వగరు, కాసేపు అయ్యాక చేదు. ఆ రసాన్ని మనం సుబాదువుగా నాలిక పైన వేసుకున్న ప్రారంభంలో పులుపు, క్రమేణా ఆ రసం స్వాదుత్వం కోల్పోయి కారంగా పరిణమిస్తుంది. కనుక 5 రుచులు ఈ ఉసిరికలో మనం గమనించవచ్చు. తిక్త కషాయ షాడప రసములుగా ఉండేటటువంటి ఈ ఫలాన్ని కార్తీక మాసంలో స్వీకరించిన ఎడల దేహానికి ఆరోగ్యం. మథన ద్వాదశి వ్రతాన్ని పురస్కరించుకొని ఉసిరిక పైన దీపం వెలిగించి మరుసటి నాడు అంటే త్రయోదశి తిథి వ్యాపించేటటువంటి సమయంలో ఈ దీపం కారణంగా ఉడికిన ఆ ఉసిరిక పల్ప్ గుజ్జును స్వీకరించి శరీరానికి అలదుకొని స్నానం చెయ్యాలి. ఇందువలన చర్మ వ్యాధులు, ల్యూకోడర్మా అలాంటివి తొలగిపోతాయి అని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వృక్షాలకు ఉండేటటువంటి ఆరోగ్య సంబంధిత గుణాలను గుర్తించిన సనాతన సంప్రదాయం ప్రతి పండగకు ఒక మొక్క, ఒక చెట్టు, ఒక వృక్షం ఇలా అనుబంధాన్ని గుర్తించి ఆయా మొక్కల పెంపకం పట్ల, రక్షణ పట్ల మనలో ఒక ఆసక్తి పెరగాలి అంటూ ఇలాంటి నియమాలను నిర్దేశించింది. మథన ద్వాదశి నాడు శ్రీమన్నారాయణమూర్తి అన్న పేరిట ప్రాణవాయువును ఈ ఉసిరిక అలాగే తులసి ఈ 2 మొక్కల మధ్యన ఉంచి అర్చించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం అనే అంతరార్థం ఈ వ్రతంలో దాగి ఉంది. శాస్త్రీయ కోణంలో మన పండుగలను విశ్లేషణ చేసుకుంటే ప్రతి పండుగ వెనుక అద్భుతమైన అంతరార్థం ఇలాంటివి దాగి ఉన్నాయి. ఆచరిద్దాం. అందరికీ శాస్త్రీయ కోణంలో మన పండుగలను ఎలా విశ్లేషణ చేయాలో అనే ఊహ కూడా కల్పిద్దాం. ఇది సమాధానం.